హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇది ఫ్రైడే రోజు లాగండి, సాయంత్రం పూట మా ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ ఉంటే మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు, అంటే పక్కన ఆంటీ వాళ్ళు, మేము అందరం కలిసి వెళ్దామని ఇంక రెడీ అయ్యి ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే బయలుదేరాము. రెడీ అయ్యి ఆంటీ వాళ్ళ కూతురు వాళ్ళ చెల్లెలు వచ్చారు. మా ఫ్రెండ్ కూడా వచ్చింది, వెనక ఇంట్లో ఉండిద్ది కదా తను. అందరం కలిసి అయితే ఇంకా బయలుదేరాము. మా ఇంటికి దగ్గరేనండి వాళ్ళ ఇల్లు, ఫంక్షన్ జరిగేది. మల్లేశ్వరి అంటే వాళ్ళ అమ్మాయిదే. ఆంటీ కూడా మీకు తెలుసు, చాలా వీడియోల్లో చూసుంటారు మీరు. ఆంటీ వాళ్ళు మాకు దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాము, పక్క లైన్ కాబట్టి. మేము అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేసరికి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా వరకు అయితే జరిగిపోయింది. టైం వచ్చేసి 8:30 అలా అవుతుంది. భోజనాలు అయితే జరుగుతున్నాయండి. మేము చాలా లేట్గా వచ్చాము, ఎందుకంటే కొంచెం కుదరలేదు, ఇంట్లో పని ఉండే అందరికీ. ఒకరికి కుదిరితే ఒకరికి కుదరాలి కదా, అందరం కలిసి వెళ్దాం అని అనుకున్నాం కాబట్టి అందరు రెడీ అయ్యేదాకా ఉండాలి కాబట్టి కొంచెం లేట్ అయింది. వీళ్ళైతే వచ్చేసారు ఆల్రెడీ. బస్ అందలేదా, ఆటో అందలేదా అని అడిగారు మమ్మల్ని. అందలేదనే చెప్తున్నాం మేము వాళ్ళకి కామెడీగా. అందరూ అయితే భోజనాలు అయితే చేస్తున్నారు కింద. ఆంటీ వాళ్ళందరూ అయితే చూడండి, అంటే మనకు తెలిసిన వాళ్ళు కీర్తి వాళ్ళు కూడా భోజనాలు అయితే వడ్డిస్తున్నారు. అందరిని పలకరించుకుంటూ అక్కడి నుంచి అయితే నేను పైకి వెళ్దామని వెళ్తున్నాను. అందరైతే ఆంటీ వాళ్ళందరూ పైకి వెళ్ళి అక్షంతలు వేసి కిందకి వచ్చి భోజనాలు చేస్తున్నారు. అందరైతే హాయ్ చెప్తున్నారు. మీరు కూడా మన ఛానల్ ద్వారా వాళ్ళకి హాయ్ చెప్పండి. ఆంటీ వాళ్ళు కూడా పైకి వెళ్ళి వచ్చారంట. ఇంక మేము వెళ్తున్నాం. ఇంకా పైకి వెళ్ళేసరికి చూడండి, అందరైతే అక్షంతలు వేసి కూర్చొని ఉన్నారు. చాలా వరకు అయితే అయిపోయింది ఫంక్షన్. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీ కదా, 9 నెలలు కాబట్టి ఇంక ఎక్కువసేపు కూర్చోవడం ఎందుకని చెప్పేసి ఇంకా లేపుతాం అనుకుంటున్నారు. కాకపోతే మేము కొంచెం మంది ఉండేసరికి ఇంకా ఆగింది. అప్పటికి చాలా టైం అయిందంట, లేట్ అయింది కదా, ఎక్కువసేపు కూర్చోకూడదని చెప్పేసి ఇంకా మాతో మేమే లాస్ట్. ఇంకెవరు వేయలేదు అక్షంతలు. తర్వాత ఇంకెవరు 2-3 వేసారేమో, అంతే. ఎక్కువ మంది అయితే వేయలేదు. మాకన్నా ముందు అందరూ వేసి ఇంకా కిందకి వెళ్ళారు భోజనానికి. మేమే చాలా అంటే చాలా లేట్గా వచ్చాము. లక్ష్మక్క ఇప్పుడు వచ్చేది, పెందలాడ రావచ్చుగా అనింది, కానీ కుదరలేదండి. అక్క కూడా హాయ్ చెప్తుంది మీకు. చూడండి, అమ్మాయే ఇప్పుడు 9వ నెల అయితే అమ్మాయికి సీమంతం అయితే చేస్తున్నారు వాళ్ళ పుట్టింట్లో. మీరు కూడా బాగా దీవించండి, అమ్మాయికి పండంటే అబ్బాయి పుట్టాలని. ఫస్ట్ ఆంటీ వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయికి అయితే అక్షంతలు అయితే వేస్తున్నారు. ఆంటీ వాళ్ళ చెల్లెలు, అమ్మమ్మ, ఆంటీ వాళ్ళ కూతురు, వాళ్ళ మనవడు, మనవరాలు అందరూ కలిసి ఒకే గ్రూప్ ఫోటో అయితే దిగుదామని చెప్పేసి వెళ్ళారు. నేను మా ఫ్రెండ్ అయితే ఆగాము కొంచెం, అంటే వాళ్ళ తర్వాత దిగుదామని చెప్పేసి. ఇంకా లక్ష్మక్క, నీరజక్క, సౌజన్య అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరితో కాసేపు మాట్లాడి, అంటే ఇప్పుడైనా రావటం కొంచెం ముందు రావచ్చుగా ఇది అంటారు కదా, ఇంకా అలా వాళ్ళతో మాట్లాడి తర్వాత మేము కూడా అక్షంతలు వేయడానికి అయితే వెళ్ళాము. వచ్చిన వాళ్ళందరితో అయితే బాగా కాసేపు మాట్లాడి కిందకైతే వెళ్దామని చెప్పేసి ఫస్ట్ అయితే అక్షంతలు వేయడానికి అయితే వెళ్ళాము. ఎందుకంటే గుర్తుగా ఉండడానికి కదా, మనం ఫోటో దిగి అక్షంతలు వేస్తే మంచిది కదా, మనం వచ్చేది ఎందుకు అక్షంతలు వేసి దీవించడానికే కదా. పండంటే అబ్బాయి పుట్టాలని మేమైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకొని దీవించానండి. మీరు కూడా అయితే అలాగే దీవించండి. అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా పర్లేదులే, ఎవరైనా ఓకే ఈ కాలాన్ని బట్టి. నేను అబ్బాయి అన్నానని మళ్ళీ మీరు తప్పు కనుక్కోవద్దండి, నేను మామూలుగానే అన్నాను, అంటే నోటు అలా వచ్చేసింది అంతే. ఇంకా మేము అక్షంతలు వేసేసి ఇంకా కిందకైతే దిగి వచ్చేసాము, అంటే భోజనం చేయడానికి. అప్పటికే లేట్ అయింది కదా, అందుకని మేము రావటమే చాలా లేట్గా వచ్చాం. ఇంకా భోజనం కూడా లేట్ అయితే బాగోదని చెప్పేసి కిందకైతే వచ్చేసి భోజనం అయితే పెట్టించుకున్నాం. చూడండి, స్వీటు, మాల్పూరి, చపాతి, అంటే వెరైటీస్ వేసారు, గారవి అవన్నీ వేయించుకొని ఒకసారి కూర్చొని తిందామని చెప్పేసి. బెఫే సిస్టమే, అందుకని చెప్పేసి పెట్టించుకున్నాను. పలావ్ వరకు పెట్టించుకొని వచ్చాను. ఎందుకంటే మనం మళ్ళీ అన్నీ పెట్టుకోవడం ఎందుకు, ఇది తిన్నాక మిగతా చూద్దామని చెప్పేసి ఒక కుర్జీ అయితే ఎత్తుక్కొని కూర్చున్నాను. చూడండి, సౌజన్య అక్క మాకన్నా ముందు వచ్చి తినేస్తుంది. వాళ్ళు కూడా అందరూ అయితే కూర్చొని తింటున్నారు, అంటే పైనుంచి వాళ్ళు కిందకు వచ్చి తినేస్తున్నారు ఆంటీ వాళ్ళు. మేము వచ్చేసరికి పెట్టించుకొని, మేము కొంచెం లేట్ అయింది కదా, మేము కూడా వచ్చి వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాము. అందరు చైర్లు వేసుకొని కూర్చొని తినుకుంటా వ్యవహారాలు చేసుకుంటా. నిజంగా ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లకి మన వాళ్ళు అందరూ ఒకసారి కలిస్తే నిజంగా ఆనందమే వేరు కదా. మన వాళ్ళంతా ఎప్పుడు రోజు, అందులో ఈ ఎండాకాలం అస్సలు కలవట్లేదండి. ఎందుకంటే ఎండలకు బయటికే రావట్లేదు, ఏ ఫంక్షన్లకి వెళ్ళట్లేదు, అందులో ముహూర్తాలు లేవని చెప్పేసి. ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్ వల్ల మనం అందరం కలిసి ఒకసారి కలవటం నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అస్సలు నిజంగా ఎండలు కదా, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు, బయటికి ఏం రావట్లేదు. వెళ్ళాలనుకుంటే వాళ్ళు అంటే ఫ్యామిలీ వరకే బయటికి వెళ్తున్నారు ఎండలకు భయపడి. ఈరోజు అంటే ఆ రోజు మేము వెళ్ళిన రోజే కొంచెం చల్లబడింది నిజంగా వాతావరణం అయితే. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా భోజనం చేసేసి మళ్ళీ పోయి నేను వైటన్ను, మళ్ళీ పప్పు, కొంచెం పచ్చడి అయితే వేయించుకొచ్చుకొని తిన్నానండి. తిన్నాక ఇంకా అక్క వాళ్ళకైతే బాయ్ చెప్పేసి ఇంటికైతే బయలుదేరాము మేము. ఇంకా మేము వెళ్తూ అక్కకైతే బాయ్ చెప్పేశాను. అక్క ఇంకా వెళ్తున్నానులే అని. వాళ్ళని నిదానంగా తినుకుంటూ కాసేపు కూర్చున్నారు. నేను ఇంకా ఇంటికి వచ్చేసానండి.
వాళ్ళతో పాటు ఆంటీ వాళ్ళు వచ్చారు కదా, ఆంటీ వాళ్ళతో పాటు నేను రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాను. ఇంక ఎక్కువసేపు ఉండలేదు అక్కడ. మామూలుగా అయితే ఉండేదాన్ని, కాకపోతే నాకు కొంచెం పని ఉండి వచ్చేసాను. అక్క కూడా చూడండి, ఇంక నేను వెళ్తున్నానంటే ఇంక అక్క కూడా కొంచెం సరదాగా మాట్లాడుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఇల్లు మాకు దగ్గరే కాబట్టి వెళ్ళాము. ఎక్కువసేపు ఉండలేదు, జస్ట్ అలా వెళ్ళాము, అక్షంతలు వేసాము, కాసేపు కూర్చొని అందరిని పలకరించేసి ఇంకా తిని చిన్నగా అయితే బయలుదేరి రిటర్న్ అయితే వచ్చేసామండి. కిల్లి కూడా తీసుకొని వచ్చాను నేను. ఇంక అందరికైతే బాగా చెప్పేసి మేమైతే ఇంటికైతే వచ్చేసాము. అంటే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా, అదేమి ఇచ్చారని ఇంటికి రాగానే చూశాను. అంటే ఏమి ఇస్తారా అని. మామూలుగా అయితే ఇంకా ఎవరైనా జాకెట్ ముక్క ఇవే కదా ఇచ్చేది, వాళ్ళు కూడా సేమ్ అలాగే ఇచ్చారు. జాకెట్ ముక్కను 2 అరటిపండ్లు, అలాగే తాంబూలం. దాంట్లోకి అయితే స్వీట్లు అయితే ఇచ్చారండి. స్వీట్లు చూడండి, పిల్లలే గుర్తొచ్చారు స్వీట్లు చూడగానే. ఎందుకంటే నేను ఒక్కదాన్ని, ఆయన ఏం పెద్దగా తినడు, నేను కూడా తినను కదా, పిల్లలు ఉంటే బాగుండు అనిపించింది. కుంకుమను పసుపు అనుకుంటుంది, లేదా గంధము. హాట్ అయితే విడిగా ఇచ్చారు, స్వీట్ అయితే దాంట్లో పెట్టారు. సలివిడియను, కాజా, లడ్డు, చిలక అనుకుంటా ఒకటి, అవన్నీ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్ అందరికీ అలా ప్యాకింగ్ చేసి. అవన్నీ వీడియో తీసుకుందాం అనుకున్నాను నేను వెళ్ళి, అవన్నీ వేసేటప్పుడు నాకైతే కుదరలేదు వెళ్ళడానికి. మామూలుగా అయితే వెళ్ళి వీడియో అన్నీ తీసుకొని మా కల్లి ఎలా చేస్తారా అని చూపిద్దామని అనిపించింది, కాకపోతే నాకు కుదరలేదు. ఆంటీ వాళ్ళు ఇంకా పరాయిలు ఏం కాదు కదా, మా ఆంటీ వాళ్ళ కూతురే కదా, వెళ్ళి తెద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు ఫ్రెండ్స్. అంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అయితే బాయ్ బాయ్.